కాణిపాక నుండి జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. అరగొండ, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా. ఇది కూడా చూడదగ్గ ప్రదేశం అండి. ఇది బస్ స్టాండ్, కాణిపాకం బస్ స్టాండ్. ఇది ఇక్కడ మనం రకరకాల వినాయకుల్ని చూడవచ్చు. కొత్తగా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. అంత ముందు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు, ఇంకా అప్పుడు కొత్తవి కూడా. ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వహణ అధికారి వారి కార్యాలయం. కాణిపాకం యొక్క కార్యనిర్వహణ అధికారి యొక్క కార్యాలయం అన్నమాట. ఇది వచ్చేసి ఉచిత అన్నప్రసాద సముదాయం. ఇక్కడే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానాన్ని ఇక్కడే మనం వచ్చి ఇక్కడే అన్నాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి గణేష్ సదనం, ఇది టెంపుల్కి దగ్గరలోనే ఉన్న వసతి సదుపాయం అన్నమాట. మనకున్న ఎవరన్నా ఇక్కడ ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఇది వసతి సదుపాయం. టెంపుల్కి దగ్గరలోనే ఉంది, జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. గణేష్ సదనం రూమ్లో వచ్చేసి 300 రూపాయలంట. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈరోజు వినాయక చవితి వల్ల ఖాళీ లేవన్నారు. కొంచెం పైన అవతల పక్కన 200 ఉన్నాయన్నారు, అవి కూడా ఖాళీలు ఉండకపోవచ్చు అన్నారు. ఇంకోటి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గరలోనే 400 రూపాయలు ఉన్నాయన్నారు, అది కొద్దిగా బాగుంటుంది అన్నారు. చూద్దాం ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి దాని పేరు ఏంటనేది మిగతా చూద్దాం.
ఇవి వచ్చేసి 200 రూముల అద్దెకి దారి అన్నమాట. ఇటు ఇదిగోండి, అవి వచ్చేసి 200 రూపాయల రూములు అవన్నీ. ఇటు వెళ్తే మనకి ఫ్రీ అన్నదానానికి ఉచిత అన్నదానానికి దారి అన్నమాట. ఇప్పుడు మనం చూసిందనమాట ఇది గణేష్ సదన్. ఇచ్చట వసతి గదులు అద్దెకి ఇవ్వబడును. రోజుకి అద్దె 300 రూపాయలు. నార్మల్ రోజులైతే ఖాళీగానే ఉంటాయి. ఎవరు ఇక్కడ వచ్చి స్టే చేయరనమాట. వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అనేది అయిపోయింది కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి కాణిపాకం బస్ స్టాండ్. ఇది చిన్నగానే ఉంది ఈ బస్ స్టాండ్ వచ్చేసి. ఇది చిత్తూరు డిపో 2గా ఉన్నట్టుంది, కాణిపాకం ఉంది. ఇదే వచ్చేసి ఇది కూడా అన్ని పేర్లు వినాయక సదన్నే పెట్టారు. ఇది వచ్చేసి 400 రూమ్స్ ఇక్కడ ఉంటాయి, 400 రూపీస్. ఇది దేవస్థానం నుంచి సుమారు ఒక 400 మీటర్స్ ఉండొచ్చు. బస్ స్టాండ్కి 200 మీటర్స్ ఉండొచ్చు. ఇది వచ్చేసి ఇవన్నమాట 2 బ్లాక్లుగా ఉన్నాయి. బ్లాక్ 1, బ్లాక్ 2. ఇది బ్లాక్ 2. ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంది. స్వామి వారి దేవస్థానం. సాధారణ రూమ్ 400, ఏసీ రూమ్ 750, మాస్టర్ సూట్ 1200 ప్లస్ GST 144తో కలిపి 1344 రూపాయలు. రూమ్ 400 రూపీస్ రూమ్. ఇది బెడ్స్ ఇవి బాగున్నాయి. కప్బోర్డ్స్ ఇచ్చాడు, అన్నీ బాగా ఇచ్చాడు. 2 వాష్రూమ్స్ సపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ షింక్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ 2 లేదా 3 వరకు ఉండొచ్చు అంట దీంట్లో. సో రూమ్ వచ్చేసి ఈ టైప్లో ఉంది. ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది. రెండోది వచ్చేసి ఏసీకి నాన్ ఏసీకి సేమ్ అంట, కాకపోతే ఏసీ ఒకటి ఉంటుంది అంత తేడా. రూమ్ అయితే సేమ్ అంట. అది వచ్చేసి 750, మామూలుది అయితే 400. ఇప్పుడు మనం సూట్ రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సూట్ రూము ఇక్కడ హాల్ పెద్దగా, సోఫాలు ఇవన్నీ ఇచ్చాడు, ఫర్నిచర్ సోఫాలు ఇవన్నీ ఇచ్చాడు, బాగుంది. ఇది కూడా ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది సూట్ రూము. దీనికి ఏసీ కూడా ఉంది, కప్బోర్డ్లు అంతా నార్మలే. కాకపోతే దీనికి వచ్చి ఎక్స్ట్రా ఏంటంటే మెయిన్ ఇక్కడ బాల్కనీ అనేది చాలా పెద్దది ఇచ్చాడు. దానికి దీని డిఫరెన్స్ ఇది అనమాట. విఐపి గెస్ట్ హౌస్ రూముల విరాళ పథకములు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.